నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతూ ఉన్న స్థితి ఉన్నది. అది తాగునీటి నుంచి మొదలుకుంటే కరెంటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వరకు చాలా మార్పులొచ్చినాయి. ఈ మార్పులు కొనసాగుతున్నాయా? ఆ మార్పుల నేపథ్యం ఏమిటి? సర్పంచులు, ప్రజలు, గ్రామాలకొచ్చే నిధులు, ప్రధానంగా తెలంగాణలో బీసీ సమూహం ఎక్కువున్నది. వారి జీవన స్థితిగతులు, గ్రామం కేంద్రంగా జరుగుతున్న మార్పులు ఏమిటి? వీటి గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘాల కోఆర్డినేషన్ లేదా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ గారు మన దగ్గర నుండి వారితో మాట్లాడదాం. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం. మీకు బహుశా తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల స్థితిగతులు మీకు తెలుసు, ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకులు సర్పంచులు ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో గ్రామాలలో వచ్చిన మార్పులు ఏమిటి? మీ పరిశీలన ఏమిటి? మనం ఒకసారి ఈ 2 సంవత్సరాలు అంటున్నారు కనుక ఈ 2 సంవత్సరాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ముందుగా ఈ 2 ఏళ్లలో మనకు లోకల్ ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు అసలు లోకల్ ప్రభుత్వాలు, లోకల్ బాడీ, జనరల్గా మనం ఏమంటారు, లోకల్ బాడీని స్థానిక సంస్థలు అంటారు, కానీ ఇవి కూడా లోకల్గా గవర్నమెంట్లు. ఇవి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కానీ, ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వాలు, లోకల్ ప్రభుత్వాలు. ప్యారలల్గా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లనో కింద గ్రామ స్థాయిలో ఇవి కూడా ప్రభుత్వమే. గ్రామ పంచాయతీ అనేది గ్రామ స్థాయిలో ప్రభుత్వం, గ్రామ సచివాలయం అంటాం గ్రామ పంచాయతీని. ఇక్కడ మనం ఒకసారి మీరు అడిగిన ప్రశ్నకు, ఈ 2 ఏళ్లలో ఇక్కడ పరిపాలన విభాగమే లేదు, ఎన్నికలే లేవు. జరిగినటువంటి అభివృద్ధి ఎలక్షన్స్ అయినాయి కదా, 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు సమయము ఖాళీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి మాటకు వస్తే శూన్యమే. ఎందుకంటే నీకు 15th ఫైనాన్స్ నిధులు రాలేదు. జనరల్గా గ్రామ పంచాయతీలకి, గ్రామాలకి మనం అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తాయి, ముందైనా ఇప్పుడైనా. అటువంటిది ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు వస్తాయి? ఎన్నికలు జరిగి ఆ బాడీ ఫుల్ఫిల్ అయితేనే మనకు నిధులు వస్తాయి. మరి అటువంటి తరుణంలో ఈ 2 ఏళ్ళు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. అటు కేంద్రం తరపున రావాల్సిన బడ్జెట్ రాలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు మా దగ్గర డబ్బులు లేవు అని ప్రచారం చేస్తూనే పోయింది తప్ప గ్రామాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా గ్రామాలు అభివృద్ధి పరంగా ఈ 2 ఏళ్లలో చాలా విపరీతమైన వెనుకకు పోవడం జరిగింది. కానీ ఇక్కడ డబ్బులు లేవని చెప్తున్న గవర్నమెంట్, ముఖ్యమంత్రి పదే పదే అంటున్నారు కదా, అది ప్రజలు సానుకూలంగా స్వీకరిస్తున్నారా? ప్రజలు సానుకూలంగా స్వీకరించరా అనేది పక్కన పెడితే, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తన బాధ్యతల నుండి మాత్రం బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవునా? అంతే కదా. ఎట్లా? డబ్బులు లేవు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడమే కదా. ఇలా మనము ఒక ప్రభుత్వంలో ఉన్నాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాం, వాటిని ఎట్లా సమకూర్చుకోవాలి, ఏం చేయాలి, మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, మరి ఇలా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మరి ఆనాడు కేసీఆర్ మీద మనం రకరకాల ఉద్యమాలు చేసినాం, రకరకాల మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. మరి మనకు అధికారం రాగానే, మన కుర్చీలకు రాగానే డబ్బులు లేవు అంటే మరి మనం బాధ్యతలను తప్పించుకున్నట్టే కదా. అంటే వాస్తవ స్థితి చెప్తున్నట్టుగా అనుకోవచ్చు కదా. వాస్తవ స్థితి ఉండొచ్చు కనుక, కానీ మనం సమకూర్చుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది కదా. వనరులను సమీకరించుకొని మనం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో, మనం వస్తే ప్రజలకు ఏమైతే చేస్తామని చెప్పినామో, కేసీఆర్ ఏదైతే తప్పుడు చేస్తుండని చెప్పినామో, మరి మనం చేయాల్సిన బాధ్యతల నుంచి ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు కదా. మరి ఈనాడు ఎక్కడ పోవాలి ప్రజానీకం? అభివృద్ధి ఎక్కడ పోవాలి? మనం ఎంతసేపు ఈ 2.5 సంవత్సరాలల్లో డబ్బులు లేవు అని చెప్పుకుంటూ పోవడానికైనా మనం ముఖ్యమంత్రి అయింది. మరి మనం కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నో మాటలు చెప్పారు, మరి చెప్పినప్పుడు ఆనాడు తెలియదా? కానీ మీరు గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మీరు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా పని చేసిండ్రు. అవును. కానీ ఇవాళ మరి మీలాంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వం మరి గ్రామాల నుంచి ఇది ఉంది, మా డిమాండ్ ఇది చేయడం ఎందుకు ఆ వాయిస్ రావడం లేదు? ఆనాడు కేసీఆర్ మీద 10 సంవత్సరాలు రకరకాల కేసులు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం. ఇందిరా పార్క్ వేదికగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దానిలో ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, కోదండరామ్ గారు మాతోనే ఉన్నారు, ఆనాడు వి హనుమంతరావు గారు ఉన్నారు, ఈనాడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సార్, వీళ్ళందరి సమూహంతో, వీళ్ళందరి సహకారంతో, సపోర్ట్తో మేము సర్పంచ్ల ఉద్యమం చేసినాం. ఆనాడు గ్రామాలకు అభివృద్ధి పనులు కావాలా, 73 అమెండ్మెంట్ 74 అమెండ్మెంట్ ప్రకారం 73 అమెండ్మెంట్ 29 అధికారాలను గ్రామ పంచాయతీలకు బదలాయించాలి. ఇవన్నింటి మీద ఆనాడు పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ఎందుకు చేయలేము అంటే, సరే ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇప్పుడే వచ్చినాము అనేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడమే పెద్ద అసమర్థం.
అంటే ప్రభుత్వం చేతగానటువంటి తనం. అది ఈ రోజుకి ఇప్పుడు పెట్టినా కూడా ఇంకా నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటివి రావడం లేదు. కానీ కేసీఆర్ హయాంలో ఇప్పటికి చూసుకున్నప్పుడు గ్రామాల విషయంలో ఎవరికి పట్టింపు ఎక్కువ అంటే ఇప్పుడిప్పుడే మొన్న కొత్త పాలక వర్గాలు వచ్చినాయి కానీ కనబడుతున్నది ఎవరు కొంత మెరుగుదల ఉన్నట్టు. నీకు ఇంకా గ్రామాల సైడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల సైడు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మొదలే కాలేవు ఈ 2 సంవత్సరాలు. నీకు ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వమే ఏర్పడలేదు. గ్రామాల మీద అసలు ఫోకసే లేదు, ఎటువంటి ఫోకస్ లేదు. పర్టికులర్గా గ్రామాలను డెవలప్ చేసేటటువంటి ఆలోచన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మంత్రులకు కానీ ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు? ఉంటారు, ఉంటే ఏం ప్రయోజనం? ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా సరైన డెవలప్మెంట్ లేనప్పుడు ఎవరు అందుబాటులో ఉన్నా లేకున్నా ఏం ఉపయోగం? ఉంటున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు, ఉండని వాళ్ళు ఉండలేరు. కానీ ఏం ఉపయోగం దాంతో? అభివృద్ధి జరగాలి కదా. అంటే పోయినసారి కొంత మెరుగమా రాలేకనా? మనకు అది ఏ రకంగా చెప్పినా ఉమ్మడి స్టేట్లకు వెళ్ళి మనం డివైడ్ అయినప్పుడు కొంత ఫండ్ ఎక్కువ అందుబాటులో ఉండొచ్చు, నిధులు ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి పనితనం అనుకోవచ్చు. ఏది చేసినా పర్వాలేదు, దీంతో పోలిస్తే బెటరే. కానీ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కూడా మేము పోరాటాలు చేసినాం. ఎందుకంటే అక్కడ జరిగిన పొరపాట్లను 100% అందరం కలిసి దాన్ని విభేదించినాము. అది చేస్తేనే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగినారు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంత ఉన్నది గ్రామాల్లో? 100%. ఈరోజు వస్తున్నటువంటి నీకు ఏ నిధి అన్న తీసుకో, గ్రామంలో జరిగేటటువంటి ఇప్పుడు జీరామ్జీ అని పేరు పెట్టినారు ఎన్ఆర్ఈజిఎస్కి, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈరోజు నువ్వు ఎన్ఆర్ఈజిఎస్ కింద జీరామ్జీ కింద వచ్చేటటువంటి సీసీ రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఈనాడు రేషన్ బియ్యం ఏవైతే వస్తున్నాయో ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. గ్రామంలో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నా సరే, నువ్వు శ్మశాన వాటిక కట్టే కాడికి వెళ్ళి, క్రీడా ప్రాంగణం కట్టే కాడికి వెళ్ళి, గ్రామ పంచాయతీ భవనాలు కట్టే కాడికి వెళ్ళి, మహిళా సమాఖ్య బిల్డింగ్లు కట్టే కాడికి వెళ్ళి, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వ ఫండ్ అనేది లేదు, కేటాయించబడలేదు. దాదాపు కేంద్ర సహాయం ఎక్కువ ఉన్నదా? మెజారిటీగా కేంద్ర ప్రభుత్వమే. ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరపునే ఈ నిధులన్నీ ప్రజెంట్ గ్రామాలకు వస్తూ ఉంది. కానీ మనం ఒక మాట గ్రామం కేంద్రంగానే తీసుకున్నప్పుడు తెలంగాణలో బీసీ పాపులేషన్ ఎక్కువ. తెలంగాణలో బీసీ పాపులేషన్ ఎక్కువ అనుకున్నప్పుడు గ్రామాలలో పాలక వర్గాల్లో కానీ లేదా వారి జీవన విధానంలో కానీ వచ్చిన మార్పులు ఏమన్నా మీరు గమనించింది ఏమిటి గడిచిన 10-12 ఏళ్ల కాలంలో? గతంతో పోలిస్తే విపరీతమైన మార్పులు వచ్చినాయి. మనం అవునన్నా కాదన్నా బీసీలలో చాలా మార్పులు వచ్చినాయి. పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది, వ్యాపార ఆలోచనలు వచ్చినాయి, చదువు ఎడ్యుకేషన్ బలపడింది. ఈరోజు బీసీల విషయానికి వస్తే బీసీలు అడుగులు అభివృద్ధి వైపు పడతా ఉన్నాయి. అవి రకరకాల ఉద్యమాల ప్రభావం అయి ఉండొచ్చు, లేదా రాజకీయ కాంక్ష అయి ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు. ఏ రకంగా తీసుకున్నా బీసీలు ఈనాడు గతంతో పోలిస్తే చాలా మెరుగుదల ఉంది 100%. కానీ ఈసారి మీరు అడుగుతున్నదో 42% అంటున్నారు. కానీ అక్కడనేమో ఈసారి 80% పైబడి సర్పంచులు ఉన్నారు, మున్సిపాలిటీలో 80% పైబడి ఉన్నారు కదా. మరి మీ డిమాండ్ చిన్నగా అయితలేదు? డిమాండు ఇది ప్రజలు కోరినప్పుడు రకరకాల ఉద్యమాల ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పింది. 42% రిజర్వేషన్ ఇవ్వడం అంటే 80% ఎన్నికైనటువంటి వ్యక్తులు 42%కు రావడం కాదు. 42% నువ్వు లీగల్గా రిజర్వేషన్ ఇచ్చినట్లయితే అది 80% పోవచ్చు, 90% పోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 56% అని చెప్తున్నటువంటి బీసీ జనాభా ఇంకా నేను అనుకుంటా ఇంకా దాన్ని సరళంగా చూస్తే ఇంకా 1-2% ముందే ఉంటుంది కానీ కింద ఉండదు. దాదాపుగా 60% వరకు రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి జనాభా. మరి ఇది అవేర్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అధికారంలోకి వస్తారు కదా, గెలుస్తారు కదా. కానీ ప్రభుత్వం తరపున మనం రిజర్వేషన్లు అనేది ఎందుకు వచ్చింది? అంబేద్కర్ గారు ఎందుకు తెచ్చినారు? ఒక ఉరకగలిగినోడికి, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నోనికి ఒక కర్ర సపోర్ట్ లాగా రిజర్వేషన్ ఒక సపోర్ట్ అన్నారు. మరి ఈనాడు అది ఎందుకు అవసరం అంటే ఇవాళ బీసీల దగ్గర నీకు జాయిజాతులు ఏం పెద్దగా లేవు, ఇవాళ హయ్యర్ ఎడ్యుకేటెడ్స్ ఎవరు లేరు. ఇప్పుడు మొదలైంది అది 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 రావడానికి ఇంకా కొత్త తరం అది రావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పట్టడానికి అవకాశం ఉంది. కనుకనే ఇవాళ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% షేర్ను బీసీలను ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రంలో మేము తీర్చిదిద్దుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి చెప్పినటువంటి సందర్భం. మరి దాన్ని ఇవాళ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం వారి మీదనే ఉంది. ఎందుకంటే వారు ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు. ఆనాడు పీసీసీ కుర్చీలో ఉండి మరి బీసీల కోసం ఇంత గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి
మరి ఈనాడు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ కానీ చేయాల్సిన కాంగ్రెస్ బాధ్యత వాళ్ళు అంటున్నారు బీసీల కోసం చేస్తున్నది రేవంత్ రెడ్డి, ఇంతకుముందుకు ఎవరు చేయలేదని. చేస్తే 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. ఈనాడు 42% రిజర్వేషన్ల ఎజెండా తెస్తుంది, రోడ్డు మీద ధర్నా చేయబడుతుంది, ఇందిరా పార్క్ కాడ చేయబడుతుంది, ఢిల్లీలో చేయబడుతుంది. ఎవరైనా ప్రభుత్వం రోడ్డు మీద వచ్చి అరుస్తుందా? తాను చేయాల్సిన పని తాను చేయకుండా రోడ్డు పైన వచ్చి అరుపులు కేకలు ఈ రకమైన విధానం ఎక్కడన్నా ఉందా? ఇది చాలా విచిత్రమైనటువంటి వింత పోకడ. ఇది ఇప్పటిదాకా ఈ భూమి మీద జరిగినటువంటి పోకడ. ఎందుకంటే రూలర్ నువ్వు, ముఖ్యమంత్రి గారు, మీరు ప్రభుత్వం మీది, మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పోయి ఎవరి మీద గగ్గోలు పెడుతున్నారు ఈరోజు? మరి ఎవరు చేయాలి? అదంతా డ్రామా, ట్రాష్, ఒక రకంగా నాటకం అంటాం దాన్ని. ఎవరిది నాటకం? 100% గవర్నమెంట్ది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ. ఈరోజు ముఖ్యమంత్రి గారిది. ఎందుకు ఎందుకు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పోయి నువ్వెట్లా రోడ్ల మీద వస్తావు? నువ్వు కోర్టుకు ఎందుకు పోతావు? నువ్వెందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తావు? నువ్వెందుకు ఇందిరా పార్క్ కాడ ధర్నా అంటే కేంద్ర చేయాలి? ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని. విధాన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు నీకు ఆ పాలసీ తెలుసు కదా. మరి ఆనాడు ఒట్టిగానే ఓట్లు వేయించుకోకంటే ముందు ఒట్టిగానే చెప్తేమా? మరి విధానపరమైన నిర్ణయాలు తెలుసు, చట్టాలు తెలుసు, లీగాలిటీ తెలుసు, అన్నీ తెలిసినప్పుడు మరి మనం ఎట్లా ఎవరిని మోసం చేద్దామనేది మన ఆలోచన. ఇలా బీసీలను అంత ఈజీగా మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారా? ఎక్కడుంది చిత్తశుద్ధి? ఈనాడు అనుకుంటా బీసీ రిజర్వేషన్లు 42% అని పేరు చెప్పి ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా కాబోతుంది. మరి ఎక్కడ మన చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నది? మరి ఉండాలి కదా. మరి ఎట్లా? రేపు పొద్దున దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా రిజర్వేషన్లు తెస్తామని రాహుల్ గాంధీ సాక్షిగా మాట్లాడారు. మరి ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు? ఇలా ఉన్న స్టేట్లోనే అధికారంలో ఉన్న కానీ 42% రిజర్వేషన్ ఇవ్వలేనప్పుడు రేపు రాహుల్ గాంధీ కొరకు ఆయన ఎట్లా విశ్వసించి రేపు పొద్దుగల ఆయన ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు? కానీ ఇక్కడ బీసీల మధ్య బీసీల విషయమే తీసుకుందాం. అదే బీసీలు కాంగ్రెస్లో ఉన్నారు. పీసీ అధ్యక్షులే బీసీ కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీసీల అవకాశాలు మునుపటి కంటే ఎక్కువ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తున్నారు కూడా వాళ్ళే కదా. 100% వాళ్ళ జాగాలో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరి జెండా కింద వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ధర్మం అది. దానికి విరుద్ధంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇంటర్నల్గా మాట్లాడతారేమో కానీ బాహ్యంగా ఏం మాట్లాడతారు? వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మీద వాళ్ళ పార్టీ తరపున వాళ్ళ జెండా కింద వాళ్ళు అదే మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన అంతరాత్మ, మన నీతి నిజాయితీ, ఇలా 60% ఉన్న బీసీలను నువ్వు మోసం చేయగలిగితే భవిష్యత్తులో మరి ఎట్లా ఓట్లు ఆశిస్తారు? రేపు భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికలకు పోవాలి కదా. సరే, లోకల్ బాడీ అనేది గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే, ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు కొంత మెరుగు ఫలితాలు వస్తాయి లోకల్ బాడీ అనేది. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తారు, ఇవాళ ఆపోజిట్ ఆయనకి వేస్తే ఏం ప్రయోజనం, ఈ 2 ఏళ్ళన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వేస్తే ఏమన్నా చేస్తారేమో అనే ఆశ కామన్గా ఉంటుంది. అది సహజమైన లక్షణం. కొంత ఓటు పర్సెంటేజ్ పెరిగి గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ రేపు జనరల్ ఎలక్షన్కి పోయినప్పుడు ఈ 60% బీసీల ఆలోచన వస్తుంది కదా. మీరు చెప్తున్న మహేష్ గౌడ్ గారు ఎగ్జాంపుల్, బీసీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు అంటే వాళ్ళ లోపల కూడా వస్తుంది కదా. అప్పుడు మనం బీసీలను మోసం చేసాం, రేపు ఏం ముఖం పెట్టుకొని బీసీల దగ్గరికి పోదాం అనేది ఉంటుంది కదా అంతర్మతనం. ఒక మాట అనుకుందాం, కాంగ్రెస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ మరి బీసీలకు అవకాశాలు ఇస్తున్నదా? 100% భారతీయ జనతా దాంట్లో పార్టీ. చెప్పండి. భారతీయ జనతా పార్టీ గతంలో అద్వానీ వాజ్పేయి ద్వయంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ ఒకసారి ఆలోచిస్తే అన్ని రాష్ట్రాలలో ఒక బీసీలే అని కాదు, అంటే ఇదివరకు ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి చాలా సిద్ధాంతాలు, అంటే ఎస్సీ బీసీలను మైనార్టీలను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నాలు అనేక పద్ధతులలో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఓబీసీల కోసము చాలా కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అంతెందుకు, నిన్న లక్ష్మణ్ గారు, మన బీజేపీ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారిని ఎన్నుకునడంలో ఆయననే పోలింగ్ ఆఫీసర్గా భారతీయ జనతా పార్టీకి నియమించబడింది. అది గొప్ప కార్యక్రమం. అట్లా అంటే బీసీలకు ప్రాధాన్యత అంటే మల్లికార్జున ఖర్గేనే ఎస్సీని చేశారు కదా మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. అట్లా 100% చేసిండ్రు. అంటే అవకాశాలు, ఇప్పుడు ఉదాహరణకు పార్టీ పదవులు ఇవ్వడం ఒక అవకాశం, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వడం ఒక అవకాశం. ఈ రెండు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ మెరుగుదల ఉన్నదా, బీజేపీ ఉన్నదా? మీరు చెప్తున్న బీసీల వర్షన్కి వస్తే భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ కంటే కూడా మొత్తం దేశవ్యాప్తంగా. ఇవాళ బీసీలను అడాప్ట్ చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. మరి తెలంగాణ బీజేపీ బీసీలకు ఇవ్వలేదని ఒక విమర్శ ఉన్నది కదా. ఇస్తారు ఆ సమయానుసారం. ఇప్పుడు ఇదివరకు లక్ష్మణ్ గారు బీసీ కదా పనిచేసింది, రేపు భవిష్యత్తులో కూడా అవకాశాలు మారుతాయి కదా. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కూడా బీసీనే కదా. ఇలా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. ఇలా ఎంపీలను ఒకసారి చూస్తే మెజారిటీ ఎంపీలు ఇలా బీసీలుగానే ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. గ్రామీణ ప్రాంతాలలో బీసీలు ఉదాహరణకు గొర్రెల మేకల పెంపకందారులు ఒక సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గం ఒకటి.
ఇట్లా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళ మధ్య ఒక ఏకీభావం ఏకాభిప్రాయం కనబడుతున్నదా గ్రామాల్లో? ఉంటే ఎట్లా ఉన్నది? ఏకాభిప్రాయం అంటే ఇది భారతదేశం మనం అవునన్నా కాదన్నా కులాల సమూహం. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క జాడ్యం ఉంటుంది, అంటే ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సందర్భానుసారము కలిసిండ్రు కాబట్టి మొన్న సర్పంచుల ఎన్నికలలో అనేక మంది బీసీలు సర్పంచులు అయినారు. ఇప్పుడు మీరు చెప్పిన దాదాపుగా 70-80% అయినారు ప్రజాప్రతినిధులు కానీ మీరు చెప్తున్నప్పుడు దాని అర్థం దాదాపుగా బీసీలు ఓటు పోలరైజ్ అవుతుంది. అంటే తమ బీసీలు నిలబడ్డప్పుడు కొంత దాని వైపు ఆలోచిస్తున్నారు. గతంలో అప్పర్ కమ్యూనిటీల మధ్యలోనే ఉంటుండే అవగాహన. అవతలున్న యువతలున్న లోకల్ బాడీలలో మనోడు నిలబడ్డాడు అంటే యువతలున్న సమ్ రెడ్డి అయినో అప్పర్ కమ్యూనిటీ బ్రాహ్మణో వెల్మనో XYZ మనం మాట్లాడుకునే కమ్యూనిటీలు అవతల పార్టీలు ఉన్నా కూడా సహకారం చేసుకునేటి ఇంటర్నల్. ఇప్పుడు అది బీసీలకు వచ్చేసింది. మనం నిజాన్ని నిజంగానే ఒప్పుకోవాలి. బీసీలలో ఈ అవేర్నెస్ వచ్చింది, అందుకే ఇలా బీసీల సీట్లు పెరిగినాయి. అది ఇంకా రానున్న రోజులలో భారీ మార్పులకు దారితీసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఒకటి చెప్పండి, ఉన్నది మాట్లాడుకుందాం మనం. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కుల ప్రభావం ఉన్నదా? భారతదేశంలో కుల కుల వివక్ష, కుల ప్రభావం, కుల రాజకీయం ఇంపాక్ట్ అయింది. భారతదేశంలో మనం నిజాయితీగా మాట్లాడుకున్నట్లయితే ఈ దేశం కులాల కూడలిక, ఈ దేశం కులాల నిర్మాణం. మనం మైకుల ముందు ఎన్నో మాట్లాడతాం, కుల నిర్మూలన రకరకాల వ్యవహారాలు మాట్లాడతాం. అది మాట్లాడాల్సిందే కూడా, అది పోవాల్సిందే కూడా. కానీ మనం ఇప్పటిదాకా మాట్లాడి సాధించినటువంటి ఏదైతుందో ఇది ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఇంకా కులం అనేటటువంటిది 100% ఉంది. దాన్ని మనం ఏమంటారు ఇట్లా మాట్లాడితే మరి అది రైట్ రాంగో నాకు తెలియదు, కానీ కులాన్ని పూర్తిగా నిర్మూలన అనేది భారతదేశంలో సాధ్యం కాదు. ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరినో ఇతరులను దూషించే బదులు మనం మన కాడికి వచ్చేసరికి మనం ఏ కమ్యూనిటీలో అయితే పుట్టినామో ఆ కమ్యూనిటీ సంఘాన్ని మనమే ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు. ఇప్పుడు సపోజ్ నేను ఒక కుర్మ, ఒక ధన్గర్, నేను నా కమ్యూనిటీ సంఘం బాగుండాలని నేను కోరుకుంటున్నా అన్నప్పుడు కులాన్ని బాగుండాలని కోరుకుంటున్నా కదా. అంటే కులం వద్దనుకుంటలేదు కదా నేను. ఇప్పుడు ఒక ముద్రా సంఘానికి పోయినాం అనుకోండి, సపోజ్ ముద్రా సంఘం బాగుండాలని కోరుకుంటున్నాడు, రెడ్డి సంఘం బాగుండాలని కోరుకుంటున్నాడు. ఇట్లా కులాల పేరు మీద కుల సంఘాలు నిర్మాణం అవుతూనే ఉన్నాయి. నా కులం బాగుండాలి, నీ కులం బాగుండాలనే పోరాటం నడుస్తూనే ఉన్నది. ఇది నడిచినంతకాలం కూడా మనం కులాన్ని నిర్మూలించలేము. మనం ఎదుటి వాళ్ళని అంటాం, ఏది అప్పర్ కమ్యూనిటీని ఈజీగా మాట్లాడిస్తాం, అప్పర్ కమ్యూనిటీ వాళ్ళను ఇదో అదో XYZ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంటర్నల్గా మన భావాలు కూడా ఏమున్నాయి, అదే కులం చుట్టే ఉన్నాయి. నా కులమే ఉండాలా. ఇవాళ ఏ కులంలో అయినా సరే నువ్వు మన బీసీ, SC, ST, అప్పర్ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీలలో తన కులం కన్నా తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏ కులం అంగీకరించే పరిస్థితులు లేదు. ఎందుకు అట్లా? నిజంగానే ఇప్పుడు ఉదాహరణకు మీరు వందలాది గ్రామాలు తిరిగి ఉన్నారు, ఇప్పటికే గడిచిన 10 ఏళ్ళుగా చాలా పనిచేసినారు. గ్రామాల్లో చదువుకున్న వారు కూడా ఇంకా కులం పట్టుకొని ఎందుకుంటున్నాడు? చదువు ప్రభావం కనిపించట్లేదా అని? చదువు ఎంత పెరిగినా, ఆర్థికం డబ్బు ఎంత పెరిగినా కులం అంత బలంగా నిర్మాణం అవుతుంది. ఇది నిజం. ఇది సరే, మనకు బయటకు మాట్లాడడం రైటా రాంగా ఇది పక్కన పెడితే, ఎంత మనకు జ్ఞానం పెరిగితే, ఎంత మనం బలపడితే మన కులాన్ని అంత బలంగా పుట్టిన కులంలో అది బయటికి మాట్లాడే మాటలు వేరు, ఇన్నర్ ఫీలింగ్స్ వేరు. ఈ రకంగా ఉన్నప్పుడు కుల నిర్మూలన ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఏ కులంలో పాసిబుల్ కాదు. మరి అట్లా మనం వెనక్కి వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం అభివృద్ధిలో. దానికి 2 రకాలు. ఇప్పుడు స్వతహాగా తాను ఏమంటున్నాడు, తాను స్వాభిమానం ఏముంది, తన కులం అనేది, అక్కడ ఆయన అభివృద్ధి చెందుతున్నట్టే లెక్క. మళ్ళీ బయట మనం చెప్పుకునే ఉపన్యాసాలు రకరకాల ముచ్చట్లను చూసినప్పుడు వెనకపోతున్నాం. బాగుంది మార్పు అట్లా. కానీ మీరు వేరే రాష్ట్రాలు తిరిగింది కదా గ్రామం ఉన్నప్పుడు, అక్కడి గ్రామాలకు తెలంగాణ గ్రామాలకు ఉన్న కొన్ని తేడాలు చెప్పండి. ఒక 5-10. నీకు కర్ణాటక, మహారాష్ట్ర, నేను 2 స్టేట్లు తిరిగి వచ్చిన గ్రామాలు. ఎందుకు అప్పుడు గ్రామ పంచాయతీల కోసం అని తిరిగినాం. ఆనాడు తిరిగినాం గ్రామ పంచాయతీల కోసం. మా బృందం తిరిగి వచ్చింది. కర్ణాటక పోయినాం, మహారాష్ట్ర పోయినాం. అదేవిధంగా నేను హైటెన్షన్ రైతులు, విద్యుత్ హైటెన్షన్ లైన్లు వేసినప్పుడు రైతుల కోసం కూడా చాలా సీరియస్ ఫైట్ చేసి అప్పట్లో మీరు ఆ సందర్భంలో కూడా మనం పోయినాం. ఒకవేళ గ్రామాలను కనుక వారితో ఒకసారి ఆలోచిస్తే మన గ్రామాలు పర్వాలేదు, అభివృద్ధిలో కొంత ముందంజలో వాళ్ళతో కర్ణాటక మహారాష్ట్ర పోలిసినప్పుడు మన గ్రామాలు ఇంకా అభివృద్ధిలో కొంత ముందడుగులో ఉన్నాయి. ఏ విషయాల్లో? ఎనీ డెవలప్మెంట్, నీకు మౌలిక సదుపాయాలలో వాళ్ళకన్నా బెటర్ నీ గ్రామాలు. నేను అంటున్నది అర్బన్ ప్రాంతాలు కాదు, రూరల్. తెలంగాణ పర్వాలేదు. అక్కడ మీకు చూసినప్పుడు మీకు ఎదురైన సమస్యలు ఏమేమి ఉన్నాయి అక్కడ వేరే రాష్ట్రాల్లో? అన్టచబిలిటీ ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో పోలిస్తే నీకు కర్ణాటక, మహారాష్ట్ర అన్టచబిలిటీ ఎక్కువ ఉంది. అభివృద్ధిలో కొంత బ్యాక్వర్డే ఉంది ప్రస్తుతానికి కూడా. ఇంకా అంటే గ్రామాల విషయం అంటున్నాను నేను చూసినంత వరకు. అంతటని నేను చెప్పలేను, కానీ నేను చూసిన ప్రాంతాలలో
అంటే మీకు అంటే అన్టచబిలిటీ ఎట్లా అంటే మీరు అడిగి తెలుసుకున్నారా లేకపోతే మీ అనుభవంలోకి వచ్చింది అక్కడ? మనం అక్కడ మాట్లాడుతున్నప్పుడు, అక్కడ చెప్తున్నటువంటి వాళ్ళతో డిస్కషన్ జరిగేటప్పుడు, చర్చలు జరిగేటప్పుడు వినిపించినటువంటి మాటలు. ఇక్కడ ఆ రాష్ట్రాల్లో. ఇక్కడ మన తెలంగాణలో బీసీలకు ఎస్సీలకు మధ్య ఎట్లా ఉన్నది సంబంధ బంధాలు ఎట్లా ఉన్నాయి? ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు ఆల్మోస్ట్ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ ఇక్కడ అన్నీ కూడా వాయువరుసలు పెట్టుకొని మాట్లాడే పద్ధతులు ఇంకా ఉన్నాయి తెలంగాణలో. ఇక్కడ కులాల మధ్యలో కానీ మనుషుల మధ్యలో కొంత అవగాహన ఉంది, ప్రేమ స్వభావం ఉంది, ఇప్పటికి ఉన్నది, కొనసాగుతున్నది. కొనసాగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినా అది ప్రజల మధ్య ఏకీభావం ఉన్నది. మానవ సహజం కదా, మనుషులు ఉన్నప్పుడు తను ఒక దగ్గర ఉన్నప్పుడు అందరికి పడదు, జరుగుతూ ఉంటాయి. కానీ ఆలోచన పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రంలో మానవ సంబంధాలు కమ్యూనిటీల బేస్ మీద అయినా కూడా పర్వాలేదు, బాగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం సర్పంచుల విషయానికి వద్దాం. గ్రామాలకు చట్టబద్ధంగా సర్పంచులకు ఉండే హక్కులు బాధ్యతలు ఏమిటి? నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి సార్ గ్రామాలకు? గ్రామాలకు వచ్చేటటువంటి నిధులు ముఖ్యంగా మనకు ఏదైనా మైనింగ్ నడిచినప్పుడు సినరేజ్ ఫండ్ అని ఒకటి వస్తుంది. మనకు అక్కడ ఏదైనా రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ అంటే ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవి ఉన్నప్పుడు వాటి ఒకటి వస్తాయి. ఇంటి పనులు ఒకటి వస్తాయి. ఇది ఆ గ్రామ పరిధిలో ఉండేటటువంటి ఏమైనా ఇండస్ట్రీస్లు కానీ లేదా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఆ గ్రామాలలో ఉంటే కనుక ఆ పన్నులు వచ్చేటటువంటి పన్నుల రూపంలో వచ్చేటటువంటి నిధి ఒకటి. మనకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటు 15th ఫైనాన్స్ ప్రజెంటు మొన్ననే నరేంద్ర మోడీ గారు దాదాపుగా 1034 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీలకి. మరి అదేవిధంగా ఇంకా సుమారుగా 2000 కోట్ల రూపాయలు కూడా వచ్చేటివి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, మురికి కాలువలు శుభ్రం చేసేవాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫండింగ్ సరిపోతుంది. మిగిలినవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులు, అక్కడ లోకల్ ఉన్న సోర్స్. ఇవి గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి నిధులు. అధికారాల విషయానికి వచ్చినట్లయితే గత 10 సంవత్సరాల కంటే ముందు, 12 సంవత్సరాల కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు కొంత విలువ ఉండే, అధికారాలు ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత కొంత అది డిస్టర్బ్ అయింది. అది కొన్ని అధికారాలు తగ్గించబడ్డావు. ఆనాడు మేమందరం కూడా ఉద్యమం చేసినాం కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు తగ్గించబడ్డాయి? అప్పుడున్న ఏమిటి? కేసీఆర్ చేసిన నష్టం ఏమిటి? గతంలో ఏదన్నా రియల్ ఎస్టేట్ వెంచర్లు జరగాలన్నా గ్రామ పంచాయతీ పర్మిషన్ కంపల్సరీ ఉండే. ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే కంపల్సరీ గ్రామ పంచాయతీ పర్మిషన్, గ్రామసభ ఆమోదం. ఇప్పుడు ఈ 2 అధికారాలను గ్రామ పంచాయతీ నుంచి దూరం చేయడం జరిగింది. ఇవి అత్యంత కీలకం. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో, ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజల ఆమోదం తీసుకోవాలి. తీసుకుంటేనే ఆ గ్రామ ప్రజలకు గౌరవం, ప్లస్ ఆ వచ్చే ఇండస్ట్రీ ఏందనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళకు నష్టం కలిగించే ఇండస్ట్రీ అయితే వాళ్ళు వద్దని తీర్మానం చేస్తారు. వాళ్ళకు మంచి జరిగేది ఉంటే ఓకే అనేది కావాలని తీర్మానం చేస్తారు. ఈ యొక్క హక్కును ప్రజల నుంచి వేరు చేయడం జరిగింది. అది చాలా పెద్ద అవకాశం, దాన్ని వేరు చేయడం జరిగింది. దాని మీద మేము చాలా పోరాటం చేసినాం ఆనాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో సహా అందరం కలిసి చేసినాం. ఇప్పుడు అందుకే అంటున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని ఒక అప్పీల్ ఏం చేస్తున్నామంటే, ఆనాడు కేసీఆర్ మీద పోరాటం చేసిన దాంట్లో మీరు కూడా ఒక గౌరవనీయమైనటువంటి గొప్ప పాత్రను నిర్వర్తించినటువంటి వ్యక్తులు ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు. మరి ఈరోజు మనం ఆనాడు చేసినటువంటి ఉద్యమాల ఫలితం ఈరోజు మీరు ముఖ్యమంత్రి ఉన్నందుకు కనబడాలి, రావాలి. ఇలా 73 అమెండ్మెంట్ ప్రకారం 29 అధికారాలను గ్రామ పంచాయతీలకు బదలాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు మనం రాష్ట్ర ప్రభుత్వంలో 40% బడ్జెట్ను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామ పంచాయతీల ద్వారా, గ్రామ సచివాలయం ద్వారా ఖర్చు పెట్టాలని చెప్పి కేరళ మాదిరిగా చేయాలని తెలంగాణలో మనం పోరాటం చేసినాం. ఆ పోరాటంలో మీ శ్రమ కూడా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈరోజు మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మనం పోరాటం చేసినాం దాని మీద. మరి ఈరోజు దాన్ని మనమే అధికారంలోకి వచ్చినాం. మనం అంటే మీరు ముఖ్యమంత్రిగా మీరు అధికారంలోకి వచ్చారు కనుక ఈరోజు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు జరగబోయే బహుశా మార్చిలో బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆనాడు మనం 40% ఏదైతే డిమాండ్ చేసినామో ఇప్పుడు కూడా మీ ముందు కూడా ఆ డిమాండ్ పెడతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు మీరు ఇచ్చేటటువంటి బడ్జెట్లో నుంచి నేరుగా తెలంగాణ గ్రామాలకి, తెలంగాణ గ్రామ సచివాలయాలకి 40% బడ్జెట్ను పోయే విధంగా, గ్రామ సచివాలయం కేంద్రంగా ఖర్చు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకి రాష్ట్ర బడ్జెట్ నుండి నేరుగా గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ఎంపీ ప్రమేయం ఉండదా?
ఎమ్మెల్యే ఎంపీ మనం ఒకసారి వాళ్ళ విధులు కనుక ఒకసారి మనం ఆలోచిస్తే చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తులు నిధుల మీద రేపు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఎమ్మెల్యే కావచ్చు, మరి మీకు కూడా ఇబ్బంది షూర్ షూర్ ఎవరం వచ్చినా ఈ భారతదేశం చట్టం ఏం చెప్తుంది మనకు? ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్లో చట్టాలు చేయాలి, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చట్టాలు చేయాలి. ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించాలి. అది రేపు నేనైనా మీరైనా ఇంకోరైనా. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నాం 40% గ్రామ పంచాయతీలకు పోవాలని? ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్రమైనా భారతదేశమైనా బాగుండాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మన రాష్ట్రం కోసం మాట్లాడినట్లయితే తెలంగాణ రాష్ట్రము ఈ గ్రామ పల్లెలు ఈ గ్రామాలు బాగుండాలంటే మనం నేరుగా బడ్జెట్ ఇచ్చినట్లయితే గ్రామాలై ఎలా అవసరాలు ఉన్నాయి, గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. మరి అది చెందాలంటే అక్కడి నుంచే బడ్జెట్ ఖర్చు జరగాలి. ఎందుకంటే ఆ గ్రామసభ ఆమోదం, గ్రామసభ తీర్మానం మేరకు ఖర్చు జరగాలి. ఏ దానికి ఎంత అవసరం, అక్కడే క్యాబినెట్ కూర్పన జరగాలి, గ్రామంలోనే క్యాబినెట్ కూర్పు జరగాలి. ఆ రకంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు ఒక మాట ఇందాక హైటెన్షన్ పోల్స్ ఏర్పాటుకు సంబంధించింది ఒకటి, రెండవది ఇరిగేషన్లో భూములు కోల్పోయిన వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? అది విపరీతమైన నష్టం. దాని మీద కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా దాన్ని తీవ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి అంశం. ఇలా రోడ్ల కొరకు భూములు కోల్పోతున్నటువంటి రైతులు, ఇవాళ హైటెన్షన్ లైన్ల లాంటి పెద్ద ప్రాజెక్టులకు భూమిని ఇస్తున్నటువంటి రైతులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూములు కోల్పోతున్నటువంటి రైతులు, వారి జీవితాలు పూర్తిగా శ్మశానం అవుతున్నాయి. దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యాయం ఏదైతుందో, ఇప్పుడు ఇస్తున్నటువంటి న్యాయ పరిష్కారాలు ఏవైతున్నాయో ప్రభుత్వం దాన్ని మళ్ళొక్కసారి రిపీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితమే త్యాగమైపోతుంది అక్కడ. దాన్ని ఇంకా పెంచే ప్రయత్నమే చేయాలి. ఇంకా రైతులు చాలా నష్టపోతున్నారు. ఎవరికి సరైన న్యాయం లభించడం లేదు దాంట్లో. ఇవాళ ఇండస్ట్రీల పేరు మీద, పెద్ద జోన్ల పేరు మీద ఇవాళ భూములు గుంజుకుంటా ఉంది. ఉదాహరణకు జైరాబాద్ నీమ్స్ అని కేటాయించబడింది. నీమ్స్ పెద్ద ఇండస్ట్రియల్ జోన్ రాబోతుంది. ఎన్ని ఎకరాలు? దాదాపుగా 13,000 ఎకరాలు. 13,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించబడుతుంది ఆ ల్యాండ్. ఇవాళ 13,000 ఎకరాలు తీసుకొని ఎవరికి ఇస్తున్నారు మీరు? గొప్ప ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తున్నారు. అంటే కంపెనీలు కలిగినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. కంపెనీలు కలిగిన వారంటే ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న వాళ్ళే కదా. మరి వాళ్ళకు నువ్వు ఇచ్చేటప్పుడు మనం 13,000 ఎకరాలు ఇక్కడ రైతుల పొట్టగొట్టి మనం గుంజుకుంటున్నప్పుడు ఆ రైతులకు నష్టపరిహారం ఏ స్థాయిలో ఇవ్వాలి? ఇవాళ జైరాబాద్ ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో మనం పోయినట్లయితే 50 లక్షల నుంచి ₹1 కోటి ఎకర భూమి నడుస్తుంది ప్రైవేట్. ఇవాళ ప్రభుత్వం ఎంత ఇస్తుంది అంటే 12-13 లక్షలు ఇస్తుంది. మరి ₹1 కోటి భూమి ఎక్కడ, 13 లక్షల రూపాయలు ఎక్కడ? అంటే నువ్వు ఇండస్ట్రీలను తెచ్చి అక్కడున్న ఏమంటారు రైతులను నష్టపరుస్తున్నావా, లాభం చేస్తున్నావా? ఎవరి కొరకు నీ ఉపాధి? ఇప్పుడు ఆయన భూమి ఆయనకు 4 ఎకరాలు ఉంటే 4 కోట్ల భూమి, నువ్వు ఇచ్చేది ఎంత? 13,52 50 లక్షలు. 4 కోట్ల రూపాయలని నువ్వు 50 లక్షలకు కుదించినప్పుడు ఆయన అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? నీ దగ్గర 15,000 జీతం పని చేస్తే ఆయన 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తాడు? భూమి ఎప్పుడు సంపాదిస్తాడు? ప్రభుత్వాలు ఏ డిసిషన్ తీసుకున్నా మనం భూమి కోల్పోతున్నటువంటి రైతును ప్రైవేట్ రేటు ₹1 కోటి ఉంటే అవసరం అనుకుంటే దానిపైన వెచ్చించి ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి భూమి కోల్పోతాడు కదా, అక్కడ ఆయన జీవితమే కోల్పోతాడు కదా. దాన్ని అట్లా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చట్టాలు రాసుకొని మనం ఇక్కడ కూర్చుండి ఏసీ గదులలో ఎంతో కొంత డిసైడ్ చేసి ఇస్తే వాళ్ళ జీవితాల మీద మరణ శాసనం రాసినట్టు. మరి ఈనాడు నువ్వు పర్టికులర్గా గ్రౌండ్లకు పోకుండా ఈ నిర్ణయాలు చేయడం అనేది రైతులను మరి నీళ్లు రావాలన్నప్పుడు తప్పదేమని ఒక చర్చ కూడా ఉంది కదా. 100% తప్పదు. ఖచ్చితంగా నేను ఇవ్వను అంటే తప్పవుతుంది. నాదైనా మీదైనా రైతుదైనా ఇంకోరిదైనా ఇస్తాడు. కానీ మరి ఆయనకు సరిపోని న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఆయన చనిపోయి నీకు ఇవ్వడం అంటే దానిలో అర్థం లేదు కదా. ఆయన నాశనం అయిపోయి నీకు మెరుగు కావాలంటే న్యాయం కాదు కదా. ప్రాజెక్టులు అవసరం తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా అవసరం ఉన్న కాడ, ప్రాజెక్టుకు అవసరం ఉన్న కాడ తీసుకోవాలి. కానీ ఇస్తున్నటువంటి వారికి కూడా సరైన న్యాయం జరగాలి. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళని చంపడము మనం ప్రాజెక్టు కట్టడం ఉద్దేశం కాదు కదా. వాళ్ళని నాశనం చేయడం కోసం కాదు కదా మన ప్రాజెక్టు ఉద్దేశం. అందరికీ ఉపయోగపడాలి కదా. ఆ ఉపయోగం అనేది వాళ్ళకు కూడా జరగాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ జరగాలి. ఎందుకంటే వాళ్ళు సర్వం కోల్పోయి మనకు త్యాగం చేసి ఇస్తున్నారు కదా. అట్లా ఆ రకంగా చట్టాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న చట్టాలలో ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంటే నిజంగానే ఈ ప్రభుత్వం కూడా భూసేకరణ చేస్తున్నది కొన్నిటికి. ఈ ప్రభుత్వానికి మీరు చేసే రిక్వెస్ట్ ఏమిటి? అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆవేదన ఏమిటి మీరు చెప్పిన ఇందాక, వాళ్ళ తరఫున మీరు ప్రభుత్వానికి చేసే అప్పీల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. RRRకు సంబంధించినటువంటి ల్యాండ్ సేకరణ జరుగుతూ ఉంది. కోట్ల రూపాయల భూములు ఎలా రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా ప్రాపర్ విలేజ్ సంగారెడ్డి డిస్టిక్ చౌటకూరు మండల్ చక్రియాల్ విలేజ్.
మా ముందే వస్తుంది శివంపేట విలేజ్ దగ్గర RRR జంక్షన్ వస్తుంది ఒకటి పెద్ద జంక్షన్. ఆందోళన నియోజకవర్గంలో. ఉమ్. అట్లనే సంగారెడ్డి పక్కన పెద్దాపూర్ గిర్మాపూర్ దగ్గర ఒక జంక్షన్ వస్తూ ఉంది. పెద్దాపూర్ గిర్మాపూర్లో ఒకసారి తీసుకున్నట్లయితే రేట్ల విషయం సుమారుగా ఒక 5 నుంచి 10 కోట్ల మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఒక ఎకరం ఒక ఎకరం 5 నుంచి 10 కోట్లు. హైవే పైన. ఆ. మనం లోపల పోయినట్టయితే సుమారుగా 2 నుంచి 5 కోట్ల మధ్యలో జరుగుతూ ఉంది. లోపల ప్రైవేటు ధరలు ఇవి. ఉమ్, ఉమ్. మరి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు ఆ రకంగా భూములు కోల్పోయిన వాళ్ళకేమో తక్కువ అవుతుంది వాళ్ళకు. ఆ రకంగా అంత విలువైన భూములు ఇలా కోల్పోతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ కొనాలి? ఇప్పుడు నీకు 2 ఎకరాలు నీకు ఇస్తున్నారు RRRకి ఎగ్జాంపుల్. ఒక 5 కోట్లకి ఎకరం వేసుకుంటే 10 కోట్ల రూపాయలు. మనం ఇచ్చేటటువంటి 50 లక్షలు 60 లక్షలు 10 కోట్లు ఎక్కడ, 50-60 లక్షలు ఎక్కడ? ఎక్కడ సంపాదించుకోగలుగుతారు వాళ్ళు అన్నప్పుడు? RRR కోసం వాళ్ళు త్యాగం అవుతున్నప్పుడు వాళ్ళ కోసం ప్రభుత్వం తరపున డబ్బులు ఇస్తే తప్పలేదు కదా. అక్కడ ఉన్నటువంటిదే మనం మార్కెట్ జెన్యూన్ చూసుకొని దగ్గరగా నన్ను ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చే నష్టపరిహారానికి వాళ్ళ విలువైన భూములకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నష్టపోతున్నదేమో వీళ్ళు చాలా తీవ్రంగా, బెనిఫిట్ వాళ్ళకి ఎక్కువ అవుతున్నదా వేరే వాళ్ళకు. వేరే వాళ్ళ సంగతి అట్లా ఉంచితే మనకు RRR అనేది ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది, అభివృద్ధి కోసం అని చెప్పి. ఈ బాధితులను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా చట్టం దానికి అనుకూలంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సర్వం కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. మరి వారిని ఆదుకోకుండా నువ్వు డెవలప్మెంట్ అనుకుంటా వాళ్ళని చంపితే వచ్చే ప్రయోజనం ఏంటి? ఉపయోగం లేని పని కదా. ఇప్పుడు మనకు ఇదొక అంశం. రెండవది, ఇప్పుడున్న కొత్త గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఉప సర్పంచ్ అయ్యారు కదా, వాళ్ళ తరఫున మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? షూర్, నేను అదే చెప్తున్నాను. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ కోసం, గ్రామ పంచాయతీలకి రేపు జరగబోయే మార్చి బడ్జెట్ సమావేశాలలో మనం గతంలో మాట్లాడుకున్న విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మా తరపున అందరి తరపున ఫైట్ చేసినటువంటి వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కనుక వారిని ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, గ్రామ పంచాయతీలకు 73 అమెండ్మెంట్ ప్రకారం, 74 అమెండ్మెంట్ ప్రకారం మున్సిపల్కి, 73 అమెండ్మెంట్ ప్రకారం గ్రామ పంచాయతీలకి అధికారాలను బదలాయించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఆనాడు మనం మాట్లాడిన 40% బడ్జెట్ నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చి ఇవాళ గ్రామ పంచాయతీలని గ్రామాలను స్ట్రెంథెన్ చేసినట్లయితే మీకు కూడా గొప్ప పేరు వస్తుంది. గ్రామాలు అభివృద్ధి చెందితే చరిత్రలో మీకు కూడా ఒక పేరు ఉంటుందని చెప్పి గ్రామ పంచాయతీల తరపున సర్పంచుల తరపున నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతంలో మనం పోరాటాలు చేసినప్పుడు సర్పంచులకు గౌరవ వేతనాలు ఆనాడు ఇందిరా పార్కు దగ్గర అఖిల పక్షం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, నిరాహార దీక్షను పూనుకున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఒక నిర్ణయానికి వచ్చింది. మేము అధికారాలు, నిధులు, విధులు ఇవ్వాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను పోగు చేసి ధర్నాకు కూర్చుంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మేము అడిగిన నిధులు, అధికారాలు ఇవ్వకుండా సర్పంచులకు గౌరవ వేతనాలు ఆశ చూపించి మా ధర్నా కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. అది ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి అది తెలుసు. అది ఆనాడు మా అందరం కలిసి చేసినటువంటి ధర్నా వల్ల, ఉద్యమాల వల్ల ఆనాడు సర్పంచులకు 5,000 గౌరవ వేతనం, జడ్పీటీసీలకు 10,000, మున్సిపల్ చైర్మన్కు 10,000, జిల్లా పరిషత్ చైర్మన్కు ₹1,00,000, ఇట్లా ఎంపీపీలకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి తెలుసు. మనం చేసిన లక్ష్యం వేరు, ప్రభుత్వం ఈ జీతాలను, గౌరవ వేతనాలను పెంచి ఈ రకంగా చేసింది. కాబట్టి దానిలో కూడా సరైనటువంటి గౌరవ వేతనం లేదు. కనుక మీరు కూడా సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, రేపు కాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలకు, అదేవిధంగా మున్సిపాలిటీలో వాళ్ళకు కూడా సరైన గౌరవ వేతనం ఇచ్చి వారి ద్వారా మనం సర్వీస్ ఇంకా వాళ్ళ యొక్క సేవలను పొందాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు దాన్ని కూడా రద్దు చేస్తారని పేపర్లో చూస్తూ ఉన్నాం. ఎంపీటీసీలు రద్దు అవుతాయని చూస్తూ ఉన్నాం. అది సరైన చర్య కాదు. అంటే ఎట్లా కాదు అంటే, ఈనాడు ఎంతోమంది రాజకీయ నాయకులు అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో కార్యకర్తలంతా సేవలు చేసుకుంటా మీ చుట్టూ తిరిగి ఈరోజు అధికారంలోకి వచ్చారు మీరు. మరి ఆ కార్యకర్తలకు వచ్చే పదవులని ఎలా రద్దు చేయాలనేటటువంటి ఆలోచన కూడా అది విరమించుకోవాల్సిందే. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండాల్సిందే. ఎందుకంటే వాటికి నువ్వు ప్రభుత్వం తరపున ప్రత్యేక బడ్జెట్లు ఇవ్వు. ఉన్న వ్యవస్థలను రద్దు చేసేదానికన్నా ఇలా మండల పరిషత్కు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వండి, ఇలా జిల్లా పరిషత్కు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వండి, ఇలా ఎంపీటీసీలకు బడ్జెట్ ఇవ్వండి. వాళ్ళ ద్వారా కూడా గ్రామాల్లో అభివృద్ధి కానివ్వండి. అభివృద్ధి చేయడానికి మన దగ్గర నిధులుంటే సరిపోతుంది కదా. వాటిని రద్దు చేసే బదులు వాళ్ళకు ప్రత్యేక బడ్జెట్లు ఇస్తే సరిపోతుంది కదా, ఇలా రద్దు చేసే బదులు. అట్లా దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎంపీటీసీ జడ్పీటీసీలను రద్దు కాదు, వాటికి అభివృద్ధి పరంగా నిధులు కేటాయించాలి, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని కూడా మీ ద్వారా
ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. Thank గ్రామ పంచాయతీల విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, నిధులు ఎట్లా ఇవ్వాలనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.